కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మానవత్వంతో కష్టాల్లో తోడుగా నిలిచారు. ఆస్పరి మండలంలో చిగలి గ్రామంలో ఆగస్టు 20వ తేదీన ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. 5వ తరగతి చదువుతున్న 6 మంది విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారు. 6 మంది విద్యార్థులు కుటుంబాలకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ 6 మంది చిన్నారులు చనిపోవడం దురదృష్టకరమని వారన్నారు. లేకుండా చేసిన ఎందుకంటే మనం హుటాహుటిన స్పాట్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు, లేదంటే ఎక్కడో ఉంటే ఎవరు మాట ఉండదు. మనం ఏదైనా మన కాన్షియస్ ఏది జరిగినా కానీ ఖచ్చితంగా నేను స్పందిస్తా. అదే అక్కడ హరికేర్లో కానీ ఇట్లే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అక్కడ కానీ మన వాళ్ళని వైసీపీ నాయకుని నరికి చంపితే స్పాట్లో పోయినా అసలు ఆ హరికేర్ గ్రామానికి పోయిన నేను పోయిన ఊర్లో పోయినా, నాకు ఫోన్ చేస్తుంటే వెనక్కి పోయినాను. నన్ను చూసిన హరికేర్ గ్రామంలో చాలా మంది వచ్చినారు. ఏమో జరిగినట్టు వాళ్ళు ఆ గ్రామానికి తెలియదు, అక్కడ అడవిలో నరికేసినారు. అలాంటివి ఏదున్నా నేను మన కాన్షియస్ ఏదో చిన్న విషయం జరిగినా ఖచ్చితంగా నేను, ఎందుకంటే నేను లోకల్లో ఉంటాను కాబట్టి ఎక్కడ పోయేది లేదు, మనం లోకల్లోనే ఉంటాను. ఇమీడియట్లీ స్పాట్లో స్పందించి మన వాళ్ళు ఏదైనా మనకి జరిగినా ఇమీడియట్లీ వచ్చి స్పందిస్తాను. అదేవిధంగా ఆ రోజు కానీ పిల్లలు అంటే నాకు అసలు ప్రతి ఇంటికి పోయినా నేను పిల్లలు చేయము ఎవరంతా ఒకటే మకమే ఉంటారు. నాకు అది చూసి అసలు కళ్ళు నీళ్ళు రావట్లేదు. పిల్లలు చూస్తుంటే చాలా నాకే బాధ వేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకి నాకంత బాధ అయిపోయింది. మనం చాలా దురదృష్టకరం. ఆ రోజు మనకి చాలా అసలు ఎప్పుడు మన కాన్షియస్ అంతా ఎప్పుడు ఇట్లా జరిగి విషాదం జరిగింది. ఎందుకో పిల్లలు ఎవరు చెప్పిందో కాదు, పిల్లలు స్కూల్ పోయి వచ్చి బ్యాగులు పెట్టి మళ్ళీ అక్కడ పోయినాయంటే మనకి అదే దాంట్లో వచ్చి చిగిలిగ్గాన్ సమాజ్ దాదాపుగా కిలోమీటర్ ఎక్కువ ఉంది. అది బిలియర్ 1.5 కిలోమీటర్లు ఎందుకు పోయినారు పిల్లలు, ఎందుకు గుర్తు ఎందుకు వెళ్ళిపోయింది పిల్లలుగా చాలా భవిష్యత్తులో పిల్లలుగా చాలా, ఎందుకంటే ఎప్పుడూ